తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇష్యూ కోసం మీరు ఎలాంటి న్యాయం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? అమ్మ, ఇప్పుడు నా పేరు రూప్ సింగ్ అమ్మ. నేను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ని. మా అధ్యక్షురాలు కవితమ్మ గారు నిన్నటి నుంచి ఒకే డిమాండ్. 15 రోజుల క్రితం ఏదైతే ఖమ్మం జిల్లా వెలుగుపడి గ్రామంలో 750 మంది కుటుంబాలను ఎటువంటి నోటీసు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా బుల్డోజర్తో నేలమట్టం చేశారు. నిరాశలైనటువంటి ఆ ప్రజలందరినీ కూడా అంబేద్కర్ భవన్లో ఉంచి వాళ్ళకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తాం. తర్వాత వాళ్ళకి ఇండ్లు అలాట్మెంట్ చేయడం కానీ తగినటువంటి ఏర్పాటు చేయడం చేస్తామన్నారు. అని 15 రోజులుగా అక్కడికి పోయినటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరూ లేరు. ఆ పరిస్థితిని తెలుసుకున్నటువంటి కవితమ్మ గారు వెళ్ళి చూసేసరికి హృదయ విచారకరంతో వాళ్ళకి న్యాయం చేసేదాకా మేము పోరాడతామని ధర్నాకు దిగారు. ధర్నాకు దిగినటువంటి సందర్భంలో అరెస్ట్ చేస్తే ఒకవైపున చట్టానికి వ్యతిరేకం, రెండోది సుప్రీంకోర్టు డైరెక్షన్స్కు, సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్కు భిన్నంగా మహిళా పోలీసులు లేకుండానే అరెస్ట్ చేశారు. కొన్ని అరెస్ట్ చేశారు కదా, అధికార యంత్రాంగం అప్పటికైనా కదిలి వాళ్ళకి న్యాయం చేస్తుందేమో అని చెప్పి చూసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో అక్కడే నిరాహార దీక్ష కూర్చున్నారు. నిరాహార దీక్ష కూర్చున్న సందర్భం ఉదయం 6 గంటల ప్రాంతం సుమారు 500-600 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఇవాళ హైదరాబాదు జాగృతి కార్యాలయంలో వదిలేసి వెళ్ళారు. కానీ తను కంటిన్యూగా అక్కడ ప్రారంభించినటువంటి నిరాహార దీక్ష జాగృతి కార్యాలయంలో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. డిమాండ్ ఒక్కటే, ఎక్కడైతే ఆ ఇండ్లు కూలగొట్టబడ్డాయో అదే ప్లేస్లో ప్రభుత్వ పరంగా వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వము ఆ ఇంద్రమ్మ ఇండ్లు పెడతారా, ఇంకో పేరు పెడతారా, ఏం చేస్తారా, ఇండ్లు కట్టియాలి. అవి కట్టించేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరాహార దీక్షను విరమించుకునేది లేదనేటువంటి నిర్ణయంతో కొనసాగుతూ ఉన్నారు. జాగృతి యంత్రాంగం మొత్తం కూడా ఆ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా సంఘీభావ ర్యాలీలు, కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇక్కడేమో అనేకమైనటువంటి ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు వచ్చేసి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఆ 750 కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం మెడలోంచి దాన్ని సాధించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత